రికార్డింగ్ నెంబర్ 10 శ్రీమద్ భాగవత ప్రకాశము అనే భాగవత గ్రంథం ఫస్ట్ స్కంధం, ప్రథమ స్కంధం మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాము. ఇక్కడ రహస్య ప్రకాశము అని హెడ్డింగ్ రాశారు. ఆంధ్ర మహాభాగవతమున ప్రథమ స్కంధమున 16 నుండి 19వ పద్యము వరకు భాగవతమును గూర్చి పోతన అభిప్రాయములు తెలుపబడినవి. మోక్షధర్మము కావలను అన్నచో వేరొండు గాథల కన్నా భాగవతము ముఖ్యము. అట్టి భాగవతమును తెలిసి పలుకుట చిత్రము. బ్రహ్మకైనను శివునికైనను ఇది చిత్రముగానే ఉండును. చిత్రమనగా కష్టమని అభిప్రాయము కాదు, నేర్పరితనము కావలెను అని అర్థము. సృష్టి ధర్మమునకు బ్రహ్మయు, లయధర్మమునకు శూలియు కారకులు. స్థితి లేనిచో సృష్టి లయములకు సార్థక్యమెక్కడా? విష్ణువు స్థితి కారకుడు. విష్ణు కథలలో సృష్టి లయ ధర్మములను సమన్వయించుకొను నేర్పరితనము కావలెను అని ఊహించుటకే పోతన చిత్రము అను పదమును ప్రయోగించెను. త్రిమూర్తి తత్వమున దిగివచ్చిన పరమాత్మను ఉపాసించుటయే భాగవతము అని 17వ పద్యమున నిర్వచింపబడినది. దానికి విబుధవరుల వలన వినుట గురూపదేశము కావలెను. దాని వలన కనుట దర్శనము కలుగును. ఈ కలిగిన దానిని ఊహలలోనికి భాషలలోనికి ఆహ్వానించుటయే తెలియవచ్చును. కలిగిన అనుభూతి మొత్తము వాక్కునకు మనస్సునకు తెలియరాదు కనుక తెలియవచ్చినంత తేటపరతును అని పోతన చెప్పెను. పండితుల అభిరుచులకును భాగవత అనుభూతికిని సంబంధము ఉండి తీరవలెను అను సిద్ధాంతము లేదు. పండితులు మానవ నిర్మితములైన అభిరుచులను అభిమానములను సాన పట్టుకొనువారు. ఈ అభిరుచుల అద్దములలో నుండియే వారు చూడగలరు. కనుకనే కొందరకు తెనుగు పదముల ప్రయోగము బాగుండును, కొందరకు సంస్కృత పదముల కూర్పు రుచించును. తెనుగు సంస్కృత పదములు కలుపుటలో నేర్పును కొందరు మెచ్చుకొందురు. ఈ మెప్పుదలన్నీయు వస్తువునకు సంబంధించినవి కావు కనుక పెద్ద విశేషములు కావు. ఇవి భాషను దాటి అనుభూతి దాకా కొనిపోవుటకు సామర్థ్యము లేని చమత్కారపు బుడగలు. అనుభూతినందించుట ప్రధానము. దాని యందు సిద్ధుడైనవాడు అన్ని విధములలో అందరను మెప్పింపగలడు. నన్నయ తిక్కనాది మహాకవులు పురాణములను తెనిగించుచో భాగవతము జోలికి పోలేదు. భాగవతము పునర్జన్మ లేకుండా చేయు గ్రంథము. తనకది దక్కుట తన పురాకృత శుభాధిక్యమని పోతన తలపోసెను. ఇందొక చిన్న గడుసుదనమున్నది. పురాకృత శుభము నన్నయ తిక్కనాదులకును గలదు, ఆధిక్యము తనకు గలదు. దేనిని తెనిగించుటకు తగిన వాని చేత దానిని భగవంతుడు చేయించును. 22వ పద్యమున భాగవతమును గూర్చి సూతుడు చెప్పిన అభిప్రాయము ఉన్నది. భాగవతము ఒక కల్పవృక్షము, అనగా ఏ ఫలము కోరిన వారికి దానిని ఇచ్చును. లలితమైన స్కందములు కలది, అనగా శాస్త్రశాఖలను చక్కగా సమన్వయించును. శుకునిచే ఆలాపన చేయబడి మాధుర్యమును ఆర్జించుకొన్నది. చక్కని లతలల్లుకొనిన పద్ధతులలో సుకుమారములైన భాగవత జనుల కథల విస్తృతి కలది. మంచి వర్ణనముల చేత మంచి మనస్సులు గలవారికి బోధపడునట్లు కూర్చబడినది. అనగా నిర్మల మనస్సుతో చదివిన వారికి అందలి అక్షరములు మంత్రాక్షరములుగా పనిచేయును. అందము చక్కని భవ రోగౌషధ గుణము గల వృత్తముతో కూడినది. ఇచ్చట వృత్తమనగా భక్తజనుల జీవిత వృత్తాంతము. ఇది చదువరులకు కర్తవ్యమును బోధించి నడవడిని అలవడ చేయును. సుందరములు ఉజ్వలములు అగు పద్య వృత్తములతో కూర్చబడినది. సామగాన విద్యయగు సంకీర్తనమునకు బాగుగా ఉపకరించు లక్షణమిది. వ్యాసుడే దానికి పాదు. మోక్షము అను మహాఫలము దీని యందు పండును. జనన మరణాతీతమగు 2వ జన్మమెత్తిన ద్విజులు ఈ వృక్షమున గూడు కట్టుకున్న పిట్టల వలె ఆశ్రయించి గానము చేయుచుందురు.
22వ పద్యము నుండి 26వ పద్యము వరకు పోతన తన వంశమును గూర్చియు తల్లిదండ్రులను గూర్చియు పరిచయము చేసుకొనెను. 27వ పద్యము నుండి 30వ పద్యము వరకు గ్రంథ రచనకు మనస్సున భగవంతుని సన్నిధానమును కల్పించుకొనుట ఉన్నది. 32వ పద్యము నుండి వ్యాసుని సంస్కృత భాగవతమునకు పోతన అనువాదము ప్రారంభమగును. వాస్తవమునకు సంస్కృత గ్రంథము మొదటి నుండి వ్యాసుని గ్రంథము కాదు. ఎక్కువ భాగము సూతుడు చెప్పిన వృత్తాంతమున్నది. భాగవతమనగానేమో సూతుడు వివరించుట వ్యాసుని రచనతో కలిసి ఉన్నది. భాగవత గ్రంథము వ్యాసుని రచన కాదనియు ఈ నడుమ శతాబ్దములలో ఎవరో భక్తులు రచించి ఉందురనియు కొందరు సందేహపడుచున్నారు. భోపదేవుడు అనువాడు రచించి వ్యాసుని పేరు పెట్టనని కొందరు తలచుచున్నారు. ఆధారములు లేని సందేహములు నేల విడిచిన సాము వంటివి. ఒకవేళ అర్వాచీనుడెవడైనా రచించినచో దోషమేమి? వాని పేరు కూడా వ్యాసుడు కావచ్చును. పెద్దల దృష్టిలో గ్రంథమున గల విషయమును బట్టియే ప్రాధాన్యము. కాలమును బట్టియు రచించిన వ్యక్తిని బట్టియు గ్రంథము యొక్క స్థానమును నిర్ణయింపదలచుట అభిమానమునకు బానిసలైన బద్ధజీవుల లక్షణము. 32వ పద్యమున సూతుడు చేసిన దైవస్థుతి ప్రత్యేకత్వము కలది. సృష్టి స్థితి లయములు ఎవ్వని వలన ఏర్పడునో, ఎవడు ప్రకృతిలోనికి దిగివచ్చి లోకములకు ప్రభువుగా ఉండునో, బ్రహ్మకు తొలుత ఎవడు వేద దర్శనము చేయించునో, జ్ఞానము కలవారు కూడా ఎవని కొరకు మోహపడుదురో, ఎవని యందు త్రిగుణములు ప్రకాశించి ఒకదాని యందొకటి ప్రతిబింబించి లేనివి ఉన్నట్లుగా తోచునో, అయినను ఎవడు తన కాంతితో పై చెప్పిన భ్రాంతులను తొలగించునో, అట్టి సత్యస్వరూపుని ధ్యానించుచున్నాను అనున్నది సూతుని ప్రార్థన. భాగవత రహస్యము అనేది ఇక్కడ హెడ్డింగు. 33వ వచనమున గాయత్రి దాని స్వరూపమగు మత్స్యపురాణము ప్రశంసింపబడినవి. గాయత్రిని ఆధారముగా చేసి ధర్మమును వివరించుటయు వృత్రాసుర వధయు మత్స్యపురాణమున ఉన్నవట. ఆ భాగమునే భాగవతము అందురట. కానీ ప్రస్తుతము మనమెరిగిన గాయత్రి మంత్రము వేరుగా ఉన్నది. మనకు లభ్యమగు మత్స్యపురాణమున ఈ విషయము విశేషముగా చెప్పబడలేదు. మరి వీని సమన్వయమెట్లు? ఇచ్చట గాయత్రి అనగా గాయత్రి మంత్రము కాదు, అందు ప్రతిపాదింపబడిన సత్యదర్శనము. ఎవడు మన బుద్ధులను ప్రేరేపించుచున్నాడో ఆ దేవుని వెలుగును ధ్యానింతుముగాక అనునది గాయత్రియందు ప్రతిపాదింపబడిన సత్యము. మన బుద్ధులను ప్రేరేపించు వెలుగు అనగా పంచేంద్రియములకు, మనస్సునకు, బుద్ధికి పైన ఉన్న వెలుగు. అది మనలో ఉన్నదని తెలియుట సులభమే గాని మనమే అని తెలియుట సులభము కాదు. దాని నుండి తనకు భేదమును ఆపాదించుకొనియే జీవుడు చూచుతున్నాడు, కానీ తాను అదిగా చూచుటలేదు. కనుకనే అది సూర్యుని వెలుగుగా మనకన్నా వేరై కనిపించుచున్నది. ఇతడు అని చెప్పుటకు వీలుగా మనకన్నా దూరముగా ఉన్నాడు. కనుక సూర్యుని ఆశావాదిత్య బ్రహ్మ అని ఋషులు మంత్రించిరి. దీనికి అర్థమేమనగా మన చేత ఇతడు అని పిలువబడు స్థితిలో ఉన్న ఆదిత్యుడే మనయందును వానియందును వ్యాపించినవాడు. ఈ పురుషుని యందు అతడెవడో, ఈ ఆదిత్యుని యందు అతడెవడో అతడే ఒక్కడు అని వేదము ఉపదేశించును. ఇదియే పరమమైన సత్యము. దాని నుండియే సమస్తము తేలుచున్నది. ప్రళయము అను సముద్రము నుండి ఒక మత్స్యము తేలుచున్నట్లు తోచును. అవ్యక్తము ప్రళయమనియు, అందు తేల్చున్న సూర్యుని మత్స్యమనియు, దాని వెలుగుల రూపమున లోకములుగా వేదములు ఉద్ధరింపబడుననియు సంప్రదాయము. ఇట్లు సంకేతింపబడిన ధ్యాన విద్యనే మత్స్యపురాణ రహస్యము అందురు. అవ్యక్తమైన సత్యము సూర్యుని యందు వృత్తాకారముగా
మాయావరణము చేత ఆరోపణ చేయబడుచున్నది. ఈ స్థితినే వృత్రాసురుడు అందురు. ఈ మాయను దాటిన సత్యమును దర్శించు ప్రజ్ఞను వృత్రాసుర వధ చేసిన ఇంద్రుడు అందురు. ఈ సాధనకు భక్తియోగమును ఆశ్రయించిన పెద్దలను సేవించుట మార్గము కనుక భాగవతము అనిరి. 34వ పద్యమున భగవంతుని యందు సమాధి స్థితి చిక్కునట్టి మార్గము చెప్పబడినది. భక్తితో భక్తుల చరితము వినగోరు వారికి లభించు సాన్నిధ్యము ప్రజ్ఞచేతను శాస్త్రాదుల చేతను లభింపదు. కపటము మాత్సర్యము కోరిక మాని మంచి మనస్సును అలవరచుకొని భాగవతుల చరిత్రము స్మరించినచో తాపత్రయములు కరిగిపోయి శాశ్వతమగు వెలుగు లభించును. మన రికార్డింగ్ నెంబర్ 10 అయిపోయింది.